యేసయ్యలో ఆశీర్వాదం. నిజంగానే దేవుడు మన హృదయానికి ఎన్నో భావాలను ఇచ్చాడు. భావోద్రేకాలను కట్టుదిట్టంలో ఉంచుకోవడం ఎంతో మంచిది, శ్రేయస్కరం కూడాను. నిజంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఫలాల్లో అది చాలా ప్రాముఖ్యం. మీరు గమనించి చూడండి, దేవుని ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆశా నిగ్రహము, టెంపరెన్స్, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎంతో ముఖ్యం. ఒక నీటి ఊట ఎంత బాగుంటుంది, దాన్ని చూడడానికి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీళ్లు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ నీళ్లు చూడండి, అది కట్టుదిట్టంలో ఉంది, కొద్దిపాటిగా ఉంది, ఉపయోగపడుతుంది. సముద్రంలో నీళ్లు అవి సునామీ లాగా వస్తే ఎంత నష్టాన్ని కలిగిస్తుందో మీకు బాగా తెలుసు. ఈ భావోద్రేకాలు దేవుని సముఖంలోకి తీసుకుని వచ్చి ఆయనతో సమయం గడిపినప్పుడు దాని మీద విశేషమైన జయం అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఆధిక్యత ఏమిటంటే ధైర్యం కలుగుతుంది. మనం దేవుని సముఖంలో సమయాన్ని గడిపినప్పుడు when we spend time with God we receive special anointing, the boldness we receive. ఈ ధైర్యం మనకు ఎంతో అవసరమై ఉంది. దేవుని పోలికలో మనం అందరం కూడా చేయబడ్డాం. మనం దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఆయన పోలిక మనకు అనుగ్రహించబడుతుంది. నరులను ఆయన ఎలా సృజించాడు? తన పోలిక చొప్పున సృజించాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు స్త్రీని పురుషుణ్ణి ఆశీర్వదించి తన పోలికను అనుగ్రహించాడు. కాబట్టి తన పోలికలో సృజించబడిన ఒక వ్యక్తి కొంతకాలమైన తర్వాత దేవుని నుంచి దూరం అయిపోయి ఈ లోకంలో ఎన్నో అట్రాక్షన్స్, ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ లో పడిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క ముఖ భావాలు అన్ని కూడా మారిపోతాయి. వారిలో భావోద్రేకాలు మారిపోయి, భావాలు మారిపోయి, వారిలో కంట్రోల్ లేకుండా చూడండి, లోకంలో ఉండే డ్రగ్స్ కి అలవాటు పడిపోయి, చెడు అలవాట్లు, దురలవాట్లు పడిపోయి దేవుని పోలిక వారిలోంచి పోతుంది. చూడండి, ఈ చిత్రాలు చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు వారికి ఉండిన ముఖ వర్చస్సు తర్వాత చూడండి మానిటర్లో ఎడమ ప్రక్కన మీరు చూస్తున్నారు కదండి, వారు అంతకుముందు ఎలా ఉండేవారో అక్కడ కనబడుతుంది. తర్వాత చూడండి కొంతకాలమైన తర్వాత వారి ముఖాలు ఎలా మారిపోతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు కదండి. ఈ చిత్రాల్లోంచి మీకేం అర్థమవుతుంది? చూడండి, వారి పోలిక మారిపోతుంది. వారి మనోభావాలను బట్టి, వారి అలవాట్లను బట్టి, వారి ఆకర్షణలను బట్టి. అయితే చూడండి, దేవుని బిడ్డలు అలా కాదు. చూడండి, వారు ఎలాగున్నా కానీ, పాడైపోయిన వారైనా కానీ, చూడండి చెడిపోయిన వారైనా సరే వారిని తిరిగి దేవుడు మార్చివేస్తాడు. వారి జీవితాన్ని మార్చివేస్తాడు. దేవుడు వారి ముఖానికి ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తాడు. వారి భావాలన్నింటినీ కూడా కట్టుదిట్టంలోకి తీసుకుని వచ్చి పరిశుద్ధాత్మ క్రియ చేస్తున్నాడు. సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. అప్పుడు వారి జీవితంలో మరలా అన్ని కుదుట పడతాయి. అంటే దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఆయన పోలిక మనకు అనుగ్రహించబడుతుంది. ఈ లోకంలో మనకు టైం లేక ఏమీ కాదు, ప్రార్థనలో గడపడానికి పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తుంటాడు. అయితే మనకు నిజంగానే టైం లేకనా? కానే కాదు, మనకు అందరికీ టైం ఉంది. 2 గంటల సేపు బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరగమంటే తిరుగుతారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఆ సమయాన్ని లెక్కించడానికి మనకు ఎందుకో ఆ యొక్క తలంపు వస్తూ ఉంటుంది. ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నారు మనతో. నిజంగానే ఆయనతో మనం సమయం గడిపినప్పుడు ఆయన తన పోలిక చొప్పున మనల్ని సృజించాడు. ఆ పోలిక మనకు తిరిగి అనుగ్రహించబడాలంటే, ఆ పోలికలో మనలో నెలనాటుకుని అలాగే కొనసాగాలంటే, చూడండి ఆ పోలిక మనలో స్థిరమై ఉండాలంటే ఆయనతో సమయం గడిపినప్పుడు మన మాటలు కూడా అలాగే పొర్లుతూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి. దేవునితో సమయం గడిపినప్పుడు ఆయన కూడా మనతో సమయాన్ని గడుపుతాడు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని చెప్పి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూడగలరు. నా యొద్దకు రండి అని అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన కూడా మన దగ్గరికి వస్తాడు. అంటే పరస్పరం ఆకర్షణ, దేవుని సముఖంలోకి ఆకర్షణ, ఆయన పోలిక అనుగ్రహించబడటానికి ఈ ఆకర్షణ మన జీవితానికి ఆసక్తిని కలిగిస్తుంది. నీళ్లు తీసుకుని వెళ్లి స్టవ్ మీద పెట్టి దాన్ని వేడి చేస్తున్నప్పుడు ఏమవుతుంది? చూడండి, అంతకుముందు అది కదలని నీళ్లు కూడా కదలడం ఆరంభిస్తుంది. నీళ్లలోకి వేడి వెళ్తూ ఉంటే ఆ నీళ్లు కూడా కదులుతాయి. కొంతసేపు అయిపోయిన తర్వాత ఆ నీళ్లు తెరులుతూ ఉంటాయి. చూడండి, తెరులుతున్న ఆ నీళ్లు మనం చూడవచ్చు, ప్రవహిస్తున్నట్లు కనబడుతుంది. అలాగే దేవునితో సమయం గడిపినప్పుడు ఆ ఆత్మ ఉష్ణము అంటే దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలోకి ప్రవహించినప్పుడు అప్పుడు ప్రార్థన కూడా మన లోపల నుంచి ప్రవహిస్తుంది. అంతకుముందు మాటలు ప్రవహించకపోతే చూడండి, కొంత సమయం గడిపినప్పుడే ఆ నీళ్లు ఎలాగైతే తెరులుతుందో అలాగే మన లోపల నుంచి దేవుని యొక్క వాక్యం కూడా తెరులుతూ పొర్లుతూ ప్రవహిస్తూ బయటికి వస్తుంది. అలాగే మనం కూడా ప్రార్థనలో గడపగా
గడపగా దేవుని యొక్క వాక్య ప్రవాహం ఆరంభమవుతుంది. ఈ రోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. సమయాన్ని గడపండి దేవుని సముఖంలో. అప్పుడే మీకు అలాంటి బాయిలింగ్ పాయింట్, వాటర్ కి బాయిలింగ్ పాయింట్ ఉంది. అంటే నీళ్లు తెరలే ఒక ప్రాయానికి దేవుడు తీసుకుని వస్తాడు. మీలో నుంచి ప్రార్థన పొరలే అనుభవంలోనికి ప్రభు తీసుకుని వస్తాడు. అలాగే దేవుణ్ణి కలిసే సమయం ఎలాంటి సమయమై ఉండాలి? చల్లని పూటై ఉండాలి అని అంటే దీని అర్థం ఏంటంటే ఆదాము హవ్వల్ని దేవుడు కలుసుకోవడానికి సాయంత్రం సమయంలో చల్లని వేళలో వారి దగ్గరకు వచ్చాడు. ఒక సామెత ఉంది కదండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. అంటే దీపం బాగా ప్రకాశిస్తున్నప్పుడే ఇల్లును బాగా చేసుకోవాలి. మనకు దేవునితో ఉన్న సంబంధం చల్లగా ఉన్న సమయంలోనే ఆయనతో మనం సమయాన్ని గడపాలి. దేవునితో మాట్లాడడం మూలంగా, దేవునితో మాట్లాడడానికి చల్లని పూట అంటే దీని అర్థం ఏంటంటే మన జీవితంలో అన్ని సాఫీగా, హ్యాపీగా, కూల్గా ఉన్నప్పుడే ఆయనతో సంబంధం పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ వార్డ్ లాగా ట్రీట్మెంట్ ఉండకూడదు. మన ప్రార్థనలు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాగా ఐసీయూ వార్డ్ ప్రార్థనగా ఉండకూడదు. హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఐసీయూ వార్డులోకి వెళ్తాం, అది మంచిదే. కానీ ప్రార్థన జీవితం అనేది అలా ఉండకూడదు. మనకు అవసరత ఉన్నా లేకపోయినా దేవునితో అనుబంధం ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. చల్లని పూటగా ఉండాలి. ఎప్పుడు మధ్యాహ్నపు వేడి తగులుతుందో మనకు తెలియదు, కానీ చల్లని పూట అనుబంధం అనేది ఉన్నప్పుడు దేవునితో మనకు అనుబంధం ఏర్పడి ధైర్యం కలుగుతుంది. దేవుణ్ణి ఏది అడిగినా ఆయన ఇస్తాడు అనే ఒక మనోధైర్యం కలుగుతుంది. సో టైమ్ స్పెంట్ విత్ గాడ్ will create boldness in us to meet his presence, to go to his presence, will give us special boldness to go into his presence and to receive. దేవుడు మనందరికీ ధైర్యాన్ని అనుగ్రహించాడు, పిరికితనం గల ఆత్మను అనుగ్రహించలేదు. ధైర్యము, స్వచ్ఛత, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని అనుగ్రహించాడు. ఆ వ్యక్తికి చూడండి ఎన్ని గుండెలు ఉన్నాయి అని అంటారు. అంటే ఒక గుండెని దేవుడు పెట్టాడు. నిజంగానే దేవుడు 2 గుండెలను పెడితే ఒక గుండె ఆగిపోయినా ఇంకో గుండె స్పేర్ గా పనిచేస్తుంది. కానీ విశేషం ఏంటంటే దేవుడు ఒకే ఒక గుండెని ఇచ్చాడు. ఈ హార్ట్ గురించి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ హార్ట్ కి బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు? ఆ గుండె నుడిని తీసుకుని వెళ్లి దేహానికి బయట ఉంచి ఆ గుండెను సరిచేసి తర్వాత మరలా ఆ గుండె నుడి బయట నుంచి లోపలికి తీసుకుని వచ్చి ఆ గుండెను మరలా ఆడింపజేస్తారు. ఈ బైపాస్ సర్జరీ గురించి వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, దేవుడు ఒక గుండెని ఇచ్చాడు, దీనికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ గుండెకు నిజమైన అసలైన సిసలైన ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవునితో అనుబంధం కలిగి ఉన్నప్పుడే. అంటే విశేషమైన ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకు విశేషమైన ధైర్యం కలుగుతుంది. కాబట్టి ఆయనతో సమయం గడపడం అనేది మనకు ఆశీర్వాదం. యేసు క్రీస్తు శిలువ మీద ఆయన మరణించక ముందు యేసు ప్రభు తన శిష్యుల్ని కాపాడడానికి ఈ అనుభవాన్ని ఇచ్చాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనంలో మీరు చూడవచ్చు, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. అదే బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగానే ప్రతిరోజు కూడా మన జీవితానికి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక రోజు ఏం స్థితి ఉంటుందో, రెండో రోజు ఏం స్థితి ఉంటుందో మనకు తెలియదు. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఒక రోజు ఉన్నాడు. రెండో రోజు రాజుగారికి అల్లుడైపోయాడు. ఎలాగా చూడండి, గోలియాతును ఎదిరించాడు, గోలియాతును పడగొట్టాడు, విశేషంగా యుద్ధంలో జయం సాధించాడు. రెండో రోజే రాజుగారికి అల్లుడైపోయాడు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. ఏ రోజు ఎలాంటి ఆశీర్వాదాలను దేవుడు తన బిడ్డలకు ఇస్తాడో వారికి తెలియదు. సమయాన్ని దేవునితో గడిపినప్పుడు విశేషమైన ధైర్యాన్ని ఇస్తాడు, మంచి ఆలోచన శక్తిని ఇస్తాడు. దావీదు ఒక రోజు పట్టుబడి ఆకీషు రాజు దగ్గర తీసుకెళ్లారు. చూడండి, సౌలు దగ్గర నుంచి పారిపోతూ ఉన్న ఆ సమయంలో తను తప్పించుకుని ఆకీష్ దగ్గరికి వెళ్తే వారు దావీదుకు విరోధంగా కుట్ర చేస్తున్నారని తెలుసుకుని వెంటనే తన భంగిమ మార్చేసుకున్నాడు. పిచ్చి చేష్టలన్నీ చేయడం ఆరంభించాడు. ఆ దావీదును రాజు దగ్గర తీసుకెళ్తే ఇతన్నేంటి తీసుకుని వచ్చారు, ఇతను పిచ్చి పట్టిన వాడు అని చెప్పేసి చూడండి దావీదుని బయటికి పంపించేశారు. ఆ దావీదైతే అదుల్లాముకు వెళ్ళాడని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. ఎంత గొప్ప కార్యం చూడండి. దావీదు దేవునితో సమయాన్ని గడిపాడు కాబట్టి అటువంటి జయం సాధించడానికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అతడు పిచ్చివాని వలె నటించాడు. ఈ రోజు సిలువను గురించిన సువార్త ప్రజలకు వెర్రితనంగా కనబడుతుంది. కానీ దావీదు జ్ఞానవంతుడైనా కానీ పిచ్చివాడిలాగా ఉండాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. ఆయన దేవునితో సమయాన్ని గడిపాడు కాబట్టి అతనికి దేవుడు ఆయుష్ను అనుగ్రహించాడు. ఈ రోజు మనందరికి కూడా నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఈ లోకపు ఆయుష్ కాదు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. కానీ మనము సిలువను గురించి ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు యొక్క సిలువను గురించి చెప్పడం అంటే ప్రపంచానికి అది వెర్రితనంగా కనబడుతుంది. కానీ ఆ సిలువలో నుంచే మనందరికి కూడా శక్తి సమకూరుతుంది. మనకి ఎంత తెలివి ఉన్నా జ్ఞానం ఉన్నా కానీ సిలువను గురించి ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రపంచానికి వెర్రితనంగా కనబడవచ్చు, కానీ నిత్యత్వంలోకి తీసుకుని వెళ్లే దేవుని యొక్క సాధనగా ఉందని చెప్పి
సిలువను గురించి, యేసుక్రీస్తు సిలువలో చేసిన త్యాగం గురించి మనం చెబుతూ ఉన్నాం. యేసుక్రీస్తు సిలువ మూలంగా చూడండి ప్రజలందరికీ మేలు కలుగుతుంది. ఆయన మన భారాన్ని మోస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుండగానే మీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించండి. యేసు ప్రభువా, నీ సముఖంలోకి నేను వస్తున్నాను, నా హృదయంలో ఉన్న ఆకాంక్ష నెరవేర్చే గొప్ప దేవుడవు నీవే అని చెప్పి మీరు ప్రార్థన చేయవచ్చు. ఇప్పుడు నాతో పాటు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు మీ హృదయాన్ని ముట్టి మీకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తారు.